ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ ఖమ్మం రూరల్ మండలంలో జిల్లా కలెక్టర్ దివాకర్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్తో కలిసి పర్యటించిన మంత్రి పలు రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గత 32 నెలల్లో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో 21.61 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కుల మత రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు అందిస్తున్నామని, ఇప్పటికే 8 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, మరో విడతలో మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అడగకుండా ఈ రోడ్డు, ఈ సీసీ రోడ్డు అయింది, బడెనకాల రోడ్డు అయింది, నాగేశ్వరరావు గారి ఇంటి దగ్గర రోడ్డు, పటేరు వెంకట ఇంటి దగ్గర రోడ్డు. మా గ్రామం తరపున రైతుల సంక్షేమానికి 21,000 కోట్ల రుణమాఫీ, రైతు భరోసా నిధులు, సన్నవడ్లకు బోనస్ అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, కొత్త రేషన్ కార్డ్స్ పంపిణీ, త్వరలో కొత్త పెన్షన్స్ మంజూరు వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా గుదిమల్ల ప్రకాష్ నగర్ రహదారి, కామాంచికల్, కోయిచిలుక బీటీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి గ్రామాల అభివృద్ధికి అవసరమయ్యే మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులను నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ప్రకాష్ నగర్ హైవే బ్రిడ్జి నుండి గుదిమల్ల వరకు 5 కోట్ల రూపాయలతో తార్ రోడ్డుకి మీ అందరి సమక్షంలో శంకుస్థాపన చేసుకున్నాం. ఈ గడిచిన 2 సంవత్సరాల 8 నెలల్లో డివిజన్ నెంబర్ 8, 10, 11, 12 ఈ 4 డివిజన్లలో ఒక్క డివిజన్ లో ₹1 కోటి ఖర్చు పెడితే ఈ 4 డివిజన్లలో ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది మనం ఈ 5 కోట్లతో కలిపి 21,61,60,00,000 రూపాయలు మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈ 8, 10, 11, 12 4 డివిజన్లో ఖర్చు పెట్టడం జరిగింది. దీనికి కారణం ఒక్కటే, ఆనాటి 10 సంవత్సరాలలో ఆనాడు మేము అద్భుతంగా పరిపాలించామని చెప్పుకున్న నాయకుల పనితీరు మనకు తెలుసు. ఎక్కడ పని అక్కడే వదిలేశారు. కమిషన్లు వచ్చేదానికైతే కాంట్రాక్టులకు టెండర్లు పిలిచారే తప్ప పేదవాళ్ళకి, గ్రామీణ ప్రాంతానికి, మున్సిపాలిటీకి మెరుగైన అభివృద్ధి చేయాలని ఆనాటి దొరలకి ఆలోచన రాకపోవటం మన దురదృష్టం.